జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా మార్చి 1, 2026 ఆదివారం మాఘశుక్ల త్రయోదశి మొదలుకొని 7/3/2026 శనివారం పాల్గొన బహుళ చవితి వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి కుంభరాశి, బుధుడు కుంభం, శుక్రుడు కుంభ మీనరాశి, కుజుడు కుంభం, చంద్రుడు కర్కాటక సింహ కన్య తులారాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కొన్ని చిక్కుల నుండి బయటపడతారు. వివాదాస్పదమైనటువంటి చర్చల్లో పాల్గొంటారు. దానితో కొంత మనస్సు చంచలంగా ఉంటుంది. కొంత ఆలోచనలో పడుతుంటారు. ఖర్చులు మాత్రం అధికమవుతాయి. కుటుంబ సభ్యులతోని కొంత చర్చనీయాంశంగా లేదా వివాదాస్పదలకు పాల్గొనేటట్టుగా ఉంటుంది. కనుక మనసు బాధాకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల కొంత ఆటంకాలు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి విపరీతమైనటువంటి పని భారాన్ని పొందుతారు. వృత్తిలో ఉన్నవారికి వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కాకపోతే కొన్ని విషయాల లోపల వీరి గెలుపు తక్కువగా అవుతుంది. పై అధికారులతోని లేదా పై యాజమాన్యం వారితోని కొంత చికాకులు మాటలు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులకు కొంత గడ్డు కాలం. ఎక్కువగా కష్టపడితే కానీ ముందుకు సాగలేరు. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి చుక్క ఎదురవుతుంది. వారికి పనులు జాప్యంగా, స్లోగా, నత్తనడకగా జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. స్త్రీలకు గుర్తింపు లభిస్తుంది. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం పడక తప్పదు. చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా కూడా కొంతమందికి ఉంటుంది. ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష పారాయణాన్ని తప్పకుండా మీరు మర్చిపోకుండా దాన్ని చేయాలి. చేస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వారం చాలా చక్కగా అన్ని పనులను నెరవేర్చుకుంటారు. దైవిక సంబంధమైనటువంటి పూజలలో పాల్గొంటారు. హోమాలు లేదా కళ్యాణోత్సవాలు, దైవిక సంబంధమైనటువంటి అన్ని విషయాల లోపల కొంత మీరు పాల్గొని చాలా సంతోషంగా ఉంటారు. ఏదో నెగ్గినట్టు, ఏదో గెలిచినట్టుగా మీరు ఈ వారం సంతోషకరంగా గడుపుతారు. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. దాంతో కూడా మీకు చాలా ఉల్లాసంగా గడిపేటట్టుగా ఉంటుంది. సంసార సంబంధమైనటువంటి విషయాలలో గెలుపుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి చేసేటువంటి పనులలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇరుగు పొరుగు వారితోని మంచి సంబంధాలు కొనుక్కుంటారు. నూతనమైనటువంటి బంధుత్వాలు మీకు కలుస్తాయి. వివాహాది శుభకార్యాల లోపల పాల్గొంటారు. మీ ఇంట్లో శుభకార్యం కొరకు ఆలోచనలో ఉంటుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. అనేకమైనటువంటి సంబంధమైన విషయాల లోపల ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటకు వచ్చి ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి సాధించినట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి కూడా చాలా చక్కగా పనులన్నీ నెరవేర్చుకుంటారు. చాలా సంతోషంగా గడుపుతారు ఈ వారం. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి కొంతమేరకు చిక్కుల నుండి బయటకు వస్తారు. గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల కొంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. పేరు ప్రతిష్టలు వస్తాయి. మార్కులు ఎక్కువగా సంపాదిస్తారు. మీ పై అధికారులు కొంత మిమ్మల్ని మెచ్చుకోను అనేటువంటిది జరుగుతుంది. అప్రిషియేషన్లు పొందుతారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా మీకు లాభాలు గటిస్తారు. సమయానుకూలంగా డబ్బులు చేతికి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల మీరు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు
అమ్మకం విషయం లోపల కొంత ఆలోచనలో మీరు ముందుకు వెళ్దేటట్టుగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి కొంత రెండోసారి ప్రయత్నం చేస్తే కానీ మీ పనులు సాగవు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆర్థికపరమైనటువంటి బాధ నుండి కొంత మేరకు విముక్తి పొందుతారు. వృత్తిలో ఉన్నవారికి, డాక్టర్లకు కానీ, లాయర్లకు కానీ, రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత మేరకు అనిశ్చితి ఏర్పడ్డా కూడా కొంత మనసు కుదునపడేటట్టుగా మీ స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా ఎక్కువగా పారాయణం చేయండి. లలితా సహస్రనామం పారాయణం చేయండి. తప్పకుండా మీరు అనుకున్న ఫలితాలను కొంత మేరకైనా మీరు మంచి సాధించినట్టుగా ఈ వారం కనబడుతున్నది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. మీరు చేసేటువంటి పనుల లోపల మంచి శ్రద్ధతోని ఆసక్తితో చేసినప్పటికి కూడా కొంత మేరకు పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. తప్పులు పోయేటట్టుగా ఉంటుంది. దాన్ని సవరించుకోవడం కూడా కొంత మేరకు ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. అయినప్పటికి కూడా మీ తోటి ఉద్యోగస్తులు అనుకోండి, మీ ఫ్రెండ్స్, మిత్రులు కొంత మేరకు వాటిని సమస్య పోయేటట్టుగా మీకు సహకారం లభిస్తుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా డబ్బులు చేతికి అందుతాయి. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. మీ పిల్లలు దూర ప్రాంతాల నుండి రావడమో లేదా మీరు వెళ్ళడమో జరిగేటట్టుగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులు మీకు చేతికి అందుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు వచ్చినప్పటికి కూడా అవి తొలగేటట్టుగా మీకు తయారు చేసుకుంటారు. మీకు కొన్ని విషయాల లోపల కొంత ఆసక్తి పెరుగుతుంది. వాటితోని కొంత మేరకు ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటట్టుగా వ్యవహారాలలో మీరు పాల్గొనేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కొంత గడ్డు కాలమని చెప్పవచ్చు. చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం తప్పకుండా పొందుతారు. కాకపోతే చిన్న వైద్య సేవలతోని అవి సమస్యపోయేటట్టుగా ఉంటుంది. భయపడవలసిన పని ఉండదు. ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది కనుక మీరు ఈ వారం తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా శివార్చన చేయండి. శివునికి అభిషేకం చేయండి. తప్పకుండా కొంత మేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను కొంత మేరకు పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి గత వారం కంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది. కొత్త అగ్రిమెంట్లకు కొంత ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. భూ సంబంధమైనటువంటి లేదా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో అగ్రిమెంట్లు మీకు అయ్యేటట్టుగా కనబడుతున్నది. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అట్లానే కొన్ని శుభకార్యాల లోపల పాల్గొంటారు. ఎక్కువగా పనులు మీరు చేస్తుంటారు. వాటితోని కొంతమంది మనసును మీరు గెలుచుకునేటట్టుగా ఉంటుంది. కొన్ని ఖర్చులు అధికమైనప్పటికీ కూడా దానికి తగినట్టుగా మీకు డబ్బు సంపాదన కూడా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటకు వస్తారు. మీ గృహ సంబంధమైనటువంటి విషయాల లోపల మీ కుటుంబంలో కొంత చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ కొంత మీ ఫేవర్లో మీకు రిజల్ట్ వచ్చేటట్టుగా కూడా గోచరమవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు లేదా వ్యవసాయ రంగం వారికి లేదా వ్యవసాయ సంబంధమైనటువంటి భూముల విషయాల్లో కానీ మీ రాశి వారికి కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలించంగా ఉన్నట్టుగా కనబడుతున్నది. గురువు ఏకాదశ స్థానం శుభుడు. అట్లానే శుక్రుడు 8వ స్థానం అష్టమ స్థానంలో మార్చి 3వ తారీఖు నుంచి ఉండడం చేత మీకు నూతనమైనటువంటి వస్త్రాలు, విలువగల వస్తువులను కూడా కొని తెచ్చుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి సానుకూలంగా రిజల్ట్ ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం. అట్లానే ట్రాన్స్ఫర్స్ మీ ఫేవర్లో జరుగుతాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. ఈ వారమంతా ఈ రాశి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారని తెలియజేయడం అనేది. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి వారం గత వారం కంటే కొంత మంచి రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనులలో మంచి నైపుణ్యంతో, మంచి శ్రద్ధ ఆసక్తితోని మీరు పనులు చేస్తుంటారు. దాంతో మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా కనపడుతున్నది. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి కొంచెం బయటకు వస్తారు. లావాదేవీలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా అప్రమత్తతో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది.
ఇరుగు పొరుగు వారితో సంబంధాలు నెలకొల్పుకుంటారు. మీ బంధువుల రాకతోని చాలా చక్కగా ఈ వారం గడిపేటట్టుగా కనబడుతున్నది. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. మీకు కొన్ని అనుకోని ఖర్చులు కూడా మీద పడేటట్టుగా ఉంటుంది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చినట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంత అనారోగ్య బాధలు, కొంత అజీర్తికి సంబంధించినటువంటిది లేదా రక్తంకు సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య బాధలు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులకు కొంచెం గడ్డి కాలం, కొంత ఎక్కువగా కష్టపడాలి. మంచి మార్కులు రావాలంటే దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి, లేదా శివునికి అభిషేకం చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని ఏ రకమైనటువంటి పూజలైనా తప్పకుండా చేయండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి మీరు ఎప్పుడో ఒక దరఖాస్తు పెట్టుకున్నారు, లేదా ఒక పనిని మీరు చేసి మర్చిపోవడం అనేటువంటిది, ఉన్న పనిని మీకు రిజల్ట్ తప్పకుండా మీకు వస్తుంది. మీరు మర్చిపోయిన పనిని ముందుకు వచ్చి దాని రిజల్ట్ తప్పకుండా మీ ఫేవర్లో వస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు, నేను ఎప్పుడు దరఖాస్తు పెట్టానా అనేటువంటి విషయం గురించి మీరు కొంత తర్జన అవుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చాలా లాభసాటి వ్యవహారాలలో ఉంటాయి. భూ సంబంధమైనటువంటి లాభాలు, ఇల్లు కొనడమో లేదా ఇంటికి సంబంధించినటువంటి స్థలం కొనడమో, అగ్రిమెంట్ కావడమో ఈ వారం జరిగేటట్టుగా కనబడుతున్నది. కొన్ని విలువగల వస్తువులను, భూ సంబంధమైనటువంటి విషయాలను కొండి స్థిరమైనటువంటి బంగారం లేదా విలువగల వస్తువులను మీకు వచ్చేటట్టుగా ఈ వారం కొంత గోచరమవుతున్నది. మీకు ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఆల్రెడీ ఉద్యోగ అవకాశాలు ఉన్న వాళ్లకు కూడా ప్రమోషన్స్ లేదా మీరు ఆశించినటువంటి స్థానాన్ని పొందుతారు. అట్లానే ప్రమోషన్స్ లాభిస్తాయి. అనుకూలమైనటువంటి బదిలీలు కానీ అనుకూలమైనటువంటి స్థల మార్పిడి జరుగుతుంది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి చాలా ఈజీగా అలాగే మీకు వస్తుంది. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. అవివాహితులకు కూడా మంచి శుభవార్తలు వింటారు. మనసు చాలా సంతోషంగా ఉండేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం అంతా ఈ రాశి వారికి చాలా సత్ఫలితాలను పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కొన్ని చికాకులు వచ్చినప్పటికీ కూడా మనసు కొంత మీకు మీరే కొంత సవరించుకొని ముందుకు వెళ్తుంటారు. మీకు దైవాన్ని నమ్ముతారు కనుక మీకు కొంత కష్టాలు వచ్చినప్పటికీ, మాటలు పడినప్పటికీ కూడా కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా మీరు సవరించుకుంటారు. విద్యార్థులకు కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చు. మంచి మార్కులు చాలా కష్టంగా ఉంటాయి. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వాటి వలన కొంత చికాకులు అనుకోండి, లేదా చిన్న చిన్న అనారోగ్య బాధలు, లేదా శిరవ బాధ అటువంటివి వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. కొంతమేరకు కొన్ని మాటలు పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడాలి. కొంత వివాదాస్పాలకు కొంత దూరంగా ఉండండి. కొంత ఆర్గ్యుమెంట్లకు దూరంగా ఉండండి. కొన్ని విషయాల లోపల మిమ్మల్ని గెలికి మీతోనే ఆర్గ్యుమెంట్ చేసేటట్టుగా మీ బంధువులు లేదా మీకు దగ్గరి స్నేహితులు చేసేటట్టుగా చేస్తారు. కనుక మీరు ఉక్రోషంగా ఉండకుండా కొంత భగవంతుని నమ్మండి. తర్వాత మీరు చేసేటువంటి పనుల లోపల వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి అనుకోండి, లేదా చేతి వృత్తుల వారికి అనుకోండి, కొంత మేరకు మీరు చేసేటువంటి పనులలో కొన్ని వ్యవహారాలు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరము. అయినప్పటికీ కూడా ఈ డబ్బు విషయంలో కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలంగానే తీర్పు ఉంటుంది. ప్రమోషన్స్ కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్స్ అనుకోండి, లేదా వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి, వ్యాపారం చేసేవారికి కొంత మందకోటిగా ఉండేటట్టుగా వ్యవహారాలు ఉంటాయి. రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం చాలా అనిశ్చితి ఏర్పడుతుంది. చాలా బాధాకరమైనటువంటి వార్తలు వింటారు. మీకు గౌరవం లేదని చెప్పి బాధపడేటట్టుగా ఈ వారం కనబడుతుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి, పూజించండి. నృసింహస్వామి ఆరాధన లేదా శివ అభిషేకం అనుకోండి, లేదా మీ ఇష్టదైవాన్ని తప్పకుండా మీరు ప్రార్థించండి. కొంత ఉపశమనం పొందుతారని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వారం
కొంతమేరకు అనుకున్న సత్ఫలితాలు పొందుతారు. ధన సంబంధమైనటువంటి విషయాల లోపల తప్పనిసరిగా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. రవి బుధ శుక్రుడు తృతీయ స్థానం మరియు శుక్రుడు 4వ స్థానం 3వ తారీఖు నుండి ఉండడం, తర్వాత కుజుడు కూడా తృతీయ స్థానంలో ఉండడం వలన, అలానే రాహు కూడా తృతీయ స్థానం ఉన్నాడు, గురువు 7వ స్థానం, గ్రహానుకూల్యత ఎక్కువగా ఉంది. కనుక మీరు తప్పకుండా మీకు గృహ సంబంధమైనటువంటి లేదా స్థిరాస్తుల విషయంలో చాలా తప్పకుండా లాభసాటిగా వ్యవహారాలు మీ ఫేవర్లో వస్తాయి. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మీ అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన లావాదేవీల్లో మీరు మంచి ఆనుకూల్యత పొందుతారు. గ్రహానుకూల్యత ఉన్నది, దైవానుకూల్యత ఉన్నది. కనుక మీరు ప్రయత్నం లోపం మాత్రం ఉండకుండా చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ మీ ఫేవర్లో ఉంటుంది. పిల్లలకు మంచి మార్కులు వస్తాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందేటట్టుగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ప్రమోషన్స్ లాభిస్తాయి. అవివాహితులకు తప్పకుండా మీరు మంచి రిజల్ట్, మంచి శుభవార్తలు వింటారు. అనేకమైనటువంటి లాభసాటిగా వ్యవహారాలు మీ ఫేవర్లో ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల లాభసాటిగా ఉంటుందని చెప్పడం జరుగుతున్నది. అట్లానే స్థిరాస్తుల వ్యవహారాలు చూసేవారికి, స్థిరాస్తుల వ్యాపారం చేసేవారికి కూడా సానుకూలమైనటువంటి రిజల్ట్ వస్తుందని చెప్పి తెలియజేయడమైనది. డాక్టర్లు అనుకోండి, లాయర్లు అనుకోండి, వారికి మంచి పేరు ప్రతిష్టలు, వార్తల్లోని ఒక ముఖ్య వార్తగా కూడా మీరు మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమైనప్పటికీ మీ చేసేటువంటి వ్యవహారాలు చాలా చక్కగా మీరు మలుచుకుంటారు. చేసేటువంటి పనులలో చాలా శ్రద్ధా భక్తితోని మీరు నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందుతారు. చేసేటువంటి పనిని పబ్లిక్ అంటే ప్రజలు అనుకోండి, మీతోని లాభం పొందేవారు చాలా మిమ్మల్ని గౌరవిస్తారు, కొనియాడతారు. ఆర్థిక పరమైనటువంటి లాభాలు వస్తాయి. దీర్ఘాలోచనలతోని అంటే దూరపు ఆలోచనలతోని మీరు ముందుంటారు. కనుక మీకు చాలా భవిష్యత్తు ఆలోచించి చేయడం చేత మీకు కొన్ని వ్యవహారాలు చాలా అనుకూలంగా మీకు ఉంటాయి. మీ యాజమాన్యం వారు కూడా మీ పనిని చాలా గౌరవంగా మిమ్మల్ని చూస్తుంటారు. పేరు ప్రతిష్టలు వస్తాయి. కుటుంబ భారం మీకు కొంత అయినప్పటికీ కూడా చాలా లాభసాటిగా మీరు మలుచుకుంటారు. ఒక శుభకార్యాల లోపల పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. ఒక వ్యవహారం గురించి మీరు తర్జన భర్జనలు అవుతారు. ఇది పని అవుతుందా కాదా అనేటువంటి విషయం లోపల మీరు ఎక్కువగా మీ కుటుంబ సభ్యులతోని లేదా మీ ఆంతరంగికమైనటువంటి వ్యక్తితోని మీరు వ్యవహారంలో చర్చిస్తుంటారు. ఒక వ్యవహారం వస్తుందా రాదా అనేటువంటి విషయం మీకు చాలా సందిగ్ధమైనటువంటి ఆలోచనలో ఉంటారు. కాకపోతే ఇప్పుడు మాత్రం కొంత వేచి ఉండాలని చెప్పి రిజల్ట్ కొరకు అని మీకు తెలియజేయడం అనేది. మీరు అన్ని సత్ఫలితాలు పొందేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదేవాన్ని తప్పకుండా ప్రార్థించండి. శ్రీరామరక్ష పారాయణం చేయండి లేదా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. మీ మనసు కొంత ఆలోచన నుంచి దూరంగా అయి చాలా చాలా సంతోషంగా ఉండేటట్టుగా ఈ వారం గడుస్తుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. శుక్రుడు శుభస్థానంలో ఉన్నాడు, అలానే గురువు పంచమస్థాన శుభుడు. కనుక మీ వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. స్థిరాస్తులు మీరు ఎదురు చూసేవారికి కొన్ని శుభవార్తలు వింటారు. అమ్మరం కొనుగోలు విషయంలో లాభసాటిగా వ్యవహారాలు మీకు వస్తాయి. అగ్రిమెంట్లు అటువంటివి జరిగేటట్టుగా ఉంటుంది. విలువగల వస్తువులు కొన్ని తెచ్చుకుంటారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది కొంత సంతోషంగా మీరు గడిపేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు లేదా దూర బంధువుల రాకతోని కొంత మీరు చాలా సంతోషంగా ఉంటారు. నూతనమైనటువంటి మిత్రులు కలయిక జరుగుతుంది. బంధుత్వాలు కొత్త బంధుత్వాలు మీ ముందు ఉంటాయి. అన్ని వ్యవహారాలు కూడా కొంత పెండింగులో పడ్డా కూడా మనసు చాలా సంతోషంగా ఉంటుంది.
నా ఫేవర్లో వస్తుంది ఈరోజు కాకుంటే రేపు అనేటువంటి విషయం లోపల మీరు చాలా దృఢ సంకల్పంతో మాత్రం ముందుకు వెళ్తుంటారు. మిత్రులు మీకు లాభసాటిగా లాభకారిగా మీకు పనిచేస్తారు. భార్యాభర్తల సంబంధం అనుకోండి, కుటుంబ విషయం లోపల మంచి సవ్యంగా సాగుతుంది. కొన్ని విషయాల లోపల మీరు గెలుపు జరిగేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా మీ పిల్లలు మంచి మార్కులో లేదా పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి. మర్చిపోకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. కొంత ఉపశమనాన్ని మాత్రం తప్పకుండా పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. మీ కుటుంబంలో ఎక్కువగా విచారాలు లేదా చర్చలు, మీ భార్యాభర్తలు అనుకోండి, మీ కుటుంబ పరంగా ఎక్కువగా దీర్ఘమైనటువంటి ఆలోచనలో కొంత మనస్పర్ధలతోని గడిపేటట్టుగా ఉంటుంది. మీ కుటుంబంలో సభ్యులతోననుకోండి లేదా దూరపుగా ఉన్నటువంటి మీ పిల్లలతోననుకోండి, వారితోని కొంత చర్చనీయాంశంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి మాత్రం మీరు తప్పించుకోలేరు. కడుపుకు సంబంధించిన అనుకోండి లేదా రక్తానికి సంబంధించినది, అటువంటి బాధలు నొప్పులు అనేటువంటిది చిన్న చిన్న బాధలు మాత్రం మీరు తప్పక ఉంటాయి. వాటికి చిన్న ఉపశమనం కొరకు మీరు వైద్య సేవ అవసరం. కొంత దైవ ప్రార్థించండి. యజ్ఞయాగాదుల కర్మల్లో పాల్గొనండి లేదా దైవిక సంబంధమైనటువంటి పారాయణాలు చేయండి. ఎక్కువగా మీరు పూజలలో పాల్గొనాలి. ఉపశమనాన్ని పొందుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుండి బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగం ట్రాన్స్ఫర్స్ అనుకోండి లేదా ఉద్యోగ భద్రత విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించాలి. అప్పుడే మీకు కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడమేనది. స్వస్తి.